నేను భయపడితే ధైర్యం చెప్పే మీరు, నేను బాధపడితే ఓదార్చే మీరు ఈ రోజు ఎందుకండి చిన్న పిల్లాడిలా కంగారు పడుతున్నారు? ఈ రోజు గుడిలో ఏదో విషాదం జరగబోతుందన్నట్టు నా మనసు హెచ్చరిస్తుంది. భ్రమరాంబికాదేవి సన్నిధిలో ఉన్నాం. ఆ తల్లి కాపు కాస్తుంది కాని కష్టాల పాలు చేయదండి. ఇద్దరిలో ఏ మేనకోడలు వచ్చినా నీకు సంతోషమే కదా సుభద్ర? పద్మావతి నా ఇంట్లో అడుగు పెట్టాలని స్వార్థం నాకుందండి. అలివేలైతే ఆడుకుంటుందని, కోడలి రూపంలో కొడవలొస్తుందని భయపడి పద్మావతి రావాలని కోరుకుంటున్నావు కదూ? చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు బావ మీదే ప్రాణం పెట్టుకుని బతుకుతున్న పద్మావతి వెంకికి భార్య కావటం న్యాయమా? వాడి మీద ద్వేషంతో బతుకుతున్న ఆ అలివేల అర్ధాంగి కావడం న్యాయమా? చెప్పండి. అవునవును, పద్మావతికి దక్కడమే న్యాయం. అందుకే అలా దక్కేలా చేయమని ఈ కార్తీక పౌర్ణమి నాడు మా కులదైవమైన భ్రమరాంబికాదేవికి అఖండ జ్యోతిని తర్పణమిస్తున్నాను. కుటుంబాలని కలిపే బాధ్యతని, భారాన్ని నా కొడుకు మీదే వేసేయకుండా తల్లిగా, బలరాముడి చెల్లిగా నా వంతు కర్తవ్యాన్ని నేను నెరవేర్చాలి కదండి. సరే సరే, ఆలస్యం అవుతుంది. నేను వెళ్ళి దీపం సమర్పించేస్తాను. జై భ్రమరాంబికాదేవి, జై జై భ్రమరాంబికాదేవి. నిస్వార్థమైన ప్రేమానురాగాలతో కుటుంబం కోసం ఎన్ని త్యాగాలు చేసే నీలాంటి భార్యను పొందడం నా జన్మజన్మల సుకృతం సుభద్ర. నమస్కారం. ప్రయాణం బాగా జరిగిందయ్యా? బాగానే జరిగింది. ఏంటి బాగా జరిగేది? దీని మొయ్యలేక చచ్చిపోతేను. ఏమన్నా బాణగారు, పైన తదాత్త దేవతలు ఉంటారు. తదాత్త అంటే మీరు ఒప్పుడైపోతారు. ఒరేయ్, కొన్నేళ్ల నుంచి ఒక సందేహంతో సతమతం అవుతున్నాను రా. అది తీరేంత వరకు నా కాయం గట్టిగానే ఉంటుంది. ఏంటన్నా సందేహమా? రే చిట్టి, ముందు వచ్చిన పని చూద్దాం. ఎందుకు అనవసరమైన డిస్కషన్లు? అవునండి, ముందు వచ్చిన పని చూద్దాం. ఈ రోజు ఈ గుళ్ళో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో, మీ కులదైవం ఎలాంటి తీర్పిస్తుందో చూద్దాం. అయ్యా, మీ కులదేవత సంబరానికి ఇంకా 2 నెలల సమయం ఉంది కదా, అప్పుడే వచ్చారేమిటి? నా కూతురు కార్యం తలపెట్టింది. అమ్మవారి ఆశీర్వాదంతో ప్రారంభించాలని నిర్ణయించింది. అందుకే ముందుగా రావాల్సి వచ్చింది. పూజారి గారు పూజకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. మీరొస్తే పూజ మొదలవుతుంది. పదండి. అలివేలు గారు, ఏంటి ఇదంతా నా వల్లే కదా? అంటే? అదేనండి, నేను తొందరగా లోన్ శాంక్షన్ చేయటం వల్లే కదా ఈ మొక్కులు జరుగుతున్నాయి. అబ్బో, మీ గొప్పతనం గురించి మేం చెప్పుకోవాలి, మీరు కాదు. మీరెందుకు పొగుడుతారులేండి, పదండి. బామ్మా, ఏంటే? నీకు దండం పెడతానే. పెట్టు. ఎవరొద్దన్నారు? అది కాదే, మాడిపోయిన మిరపట్ల మొహం ఏంటి అలా పెట్టావు నువ్వు? అంజనం వేయించద్దే. వేయిస్తా. నా అసలు మనవరాలెవరో తెలుసుకుంటా. అమ్మాలివేలు, ఏంటి మావయ్య? బ్యాంక్ మేనేజర్ ఇంకేమైంది అభిప్రాయం ఏంటి? ఎప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాడా అని ఎదురు చూస్తున్నా. ఎర్రిగుడ్డమ్మా, నువ్వు ఇదే మాట మీద ఉన్నామా? ఇంకీగేని ఇంట్లోంచి బయటికి పోవాలని కోరుకుంటుంది కాబట్టి మనసులోకి జీవితంలోకి రానివ్వదాం.
అమ్మ పొద్దు. ఏంటి మావయ్య? బ్యాంక్ మేనేజర్ ఇంకి మీద నీ అభిప్రాయం ఏంటి? అంటే అదేనమ్మా, అప్పుడప్పుడు అదో రకంగా చూస్తుంటాడు కదా. అతను ఎలా చూసినా అతని మనసులో ఏ ఉద్దేశం ఉన్నా నా మనసులో ఉన్నది మాత్రం సుభద్రత్త కొడుకు వెంకటేశ్వర్లు బావే. ఈడియోనే బాబా. ఎందుకు అలా అడిగావు? ఏం లేదు. ఎంకిగాడేమో అలివేలను ముగ్గులోకి దింపుతానంటున్నాడు. పద్మావతి ఏమో ఎంకిగాడి మీద మనసు పారేసుకుంది. ఈ సమస్యకి పరిష్కారం ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. బామ్మ, తొందరగా అంజనం వేసి బావ గురించి తెలుసుకుందామే. ముందు జరగాల్సిన కార్యక్రమం జరగనివ్వు, తర్వాత మన కార్యక్రమం దిగ్విజయంగా జరిపిస్తాను. సరే బామ్మ. అయ్యా, గ్రామదేవతకు నమస్కారం పెట్టుకుని అఖండ జ్యోతిని తల మీదకెత్తుకుని మీ కులదైవం దగ్గరికి వెళ్ళాలి. అలివేలు, అమ్మవారికి మొక్కుకో అమ్మా. ఈ రోజు అంజనం ద్వారా నా బావ ఏ దుక్కున ఉన్నాడో నాకు తెలియాలి తల్లి. అంజనాలు మంత్రతంత్రాలేవి కూడా నిజాన్ని బయట పెట్టకుండా చూడు తల్లి. ఎంతసేపు మొక్కుకుంటావే? ఆ అఖండ జ్యోతిని ఎత్తుకో. అలాగే ముస్లి. నాన్న, నేను కూడా అమ్మవారికి అఖండ జ్యోతిని సమర్పిస్తాను నాన్న. నీకెందుకమ్మా, నువ్వేం మొక్కున్నావు? అవునమ్మా, అలివేలంటే లోన్ శాంక్షన్ అయినందుకు మొక్కు తీర్చుకుంటుంది. నువ్వెందుకు మొక్కుకుంటున్నావు? మంచి పాయింట్ సార్. చెప్పమ్మా. కొన్ని కోరికలు నెరవేరిన తర్వాత చెప్పుకోవాలి నాన్న. సరేనమ్మా, నీ ఇష్టం. అలివేలతో పాటు నువ్వు కూడా సమర్పించు. అలాగే నాన్న. పదన్నమ్మా, రండి. ఇదిగో అబ్బాయి, ఓసారి అలా పక్కెళ్దాం పద. ఏంటి బాబాయ్? రమ్మని చెప్తున్నా. ఇది ముఖ్యమైన ఘట్టం బాబాయ్, మిస్ కాకూడదు. ఊరు బాబురే, నా తొట్టి తడిసిపోతుంది ఇక్కడ. పద వదలకి. నువ్వు పక్కకు పదరా బాబాయ్. అయ్యో బాబాయ్, ఏంటి బాబాయ్? ఒరే బాబు, నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? మెడకి తాడేసి కాలు కింద ఐసి గడ్డెట్టినట్టుంది. అంత నేరం నువ్వేం చేసావు బాబాయ్? ఒక నిజం తెలుసుకున్నాడు పరిస్థితి నేరం చేసినోడి కంటే దారుణంగా ఉంటుందని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నీ ప్రాబ్లం ఏంటి బాబాయ్? ఒరే,
టెన్షన్తో నరాలు సిట్లు పోయిలో ఉన్నాయి. నీ కాళ్ళు, నీ గెడ్డం, నీ చేతులు ఏ పట్టుకోమంటే పట్టుకుంటాను. ఇద్దరిలో నువ్వు ఎవరిని మాని పడబోతున్నావు చెప్పరా బాబు. ఒరే నువ్వు ఆ మాటగానికి చెప్పావంటే కాలుతున్న ఒంటి మీద ఐస్ నీళ్ళు వేసుకున్నంత హాయిగా ఉంటుందిరా. తొందర ఎందుకు బాబాయ్, చెప్తానుండు. ఒరే నువ్వు అలివేలిని ప్రేమలో దింపుతానని నా దగ్గర శపథం చేసావు కాబట్టి నువ్వు అలివేలిని చేసుకుంటావు. అంతే కదా, అంతే 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 అయ్యి ఉంటది. అలా ఎలా డిసైడ్ అవుతావు బాబాయ్? నేను డిసైడింగ్ అవటం ఏంట్రా? నీ నోటితో నువ్వే అన్నావు కదా. అవసరాన్ని బట్టి అంటాం, పరిస్థితులు బట్టి మార్చుకుంటాం. ఒరేయ్ నీలాంటి వాళ్ళు చూసా ఓసర విల్లు కూడా భయపడి దోకుంటాయంటే నమ్మాల్సి వస్తుంది. బాబాయ్ ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఏంటయ్యి? పద్దు చిన్నప్పటి నుంచి నన్ను ఇష్టపడుతుంది కాబట్టి నేను కూడా తనపైన అభిమానం చూపించడం నా ధర్మం. పాయింట్ నెంబర్ 2, పండులాగా పువ్వులాగా సున్నితంగా ఉండాల్సిన అలివేలు రాయిలాగా ఇనుములాగా తయారైంది కాబట్టి తన్ని మనిషిలాగా మార్చడం నా బాధ్యత కాబట్టి 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 రేయ్ గ్యాప్లు ఇవ్వకరా, ఊపిరి ఆగిపోతున్నట్టు ఉంది ఇక్కడ. ఇప్పుడిప్పుడే ఒక క్లారిటీకి వస్తున్నాను, కన్ఫ్యూజ్ చేయకు బాబాయ్. అంటే నువ్వు అలివేలిని ప్రేమించట్లేదేంట్రా? ప్రేమిస్తున్నానేమో. ప్రేమించేటప్పుడు ఈ కనిపించనేంట్రా? ప్రేమించట్లేదేమో. ఎందుకు నా జీవితంతో ఎలా ఆడుకుంటావా? అది కాదు బాబాయ్, మనసేమో ఒకటి చెప్తుంది, మైండ్ ఏమో ఇంకొకటి చెప్తుంది. ఆ రెండు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఏది డిసైడ్ అయితే అది నీతో చెప్తాను, సరేనా? అంత ఓపిక నాకు లేదురా బాబు, తొందరగా చెప్పరా నీ పుణ్యం పడతా. బాయ్ శివుడాజ్ఞ లేదే చేమైనా కొట్టదు అంటారు, అందుకే అంత దైవ నిర్ణయానికి వదిలేశాను. అందుకే ఓ మాట చెప్తాను విను. అలివేలు పద్మావతులు ఇద్దరు అక్కడి జ్యోతులు మోసుకుంటూ వెళ్తున్నారు కదా, ఆ ఇద్దరిలో ఎవరైతే ముందుగా అమ్మవారి ముందు జ్యోతిని దించుతారో వాళ్లే నా భార్య అవుతారు, మా అమ్మకి కోడలు అవుతారు. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ మాటకే కట్టుబడి ఉంటాను. ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చింది కదా? వచ్చేసింది, మిగిలిన సినిమా అక్కడ చూద్దాం పదా. దాదా అమ్మా, మా వంశం తరతరాలుగా నిన్నే పూజిస్తోంది, ఆరాధిస్తోంది. అందుకే నీతో నా మనసునున్నది చెప్పుకుంటున్నాను. పద్మావతిని నా కోడల్ని చేసి 2 కుటుంబాల్ని ఒక్కటి చేయి తల్లి. అయింది కదా, ఇక వెళ్ళి వెంకీకి ఫోన్ చేద్దాం పద. మీరు కూడా నా భార్య కోరుకున్నట్టే జరగాలని మొక్కుకోండి. అమ్మవారిని మరీ అంతలా ఇబ్బంది పెట్టుకో. వెంకీ వాళ్ళు వచ్చారో లేదో కనుక్కుందాం పద. రా. వస్తున్నాను అమ్మా తల్లి. ఏమిటే మొహం అలా పెట్టావు? ఆవదం తాగిన కూతిలా చూడలేక చచ్చిపోతున్నాను. ఆ వైశాలి మళ్ళీ ఎప్పుడు ఎదురుపడుతుందా అన్న భయం కంటే నాకు నీ భయం ఎక్కువైపోయింది బామ్మ. బాబా జరిగేది జరక్క మాందు, జరగంది అన్నటికీ జరగదు. ఇది జగమెరిగిన సత్యం. ఎక్కువ ఆలోచించకుండా అన్నిటికీ సిద్ధమైపో. అయ్యో పద్దు, అయ్యో జాగ్రత్త, పద్దు, జాగ్రత్త జాగ్రత్తమ్మా. పద. ముందెవరున్నారు? ఎంతసేపు ఎక్కడికి వెళ్ళారా? ఏదో పని ఉండి వెళ్ళానండి. ఆహా. అలివేలు పొద్దు అలివేలే ఆ? పొద్దు ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావా? ఇద్దరులో ఎవరి ముందు వెళ్తారా అని. ఎవరెళ్తే ఏముందిరా, ఇది ఏమన్నా పరుగు పందెవా? అంతకంటే ఎక్కువలేండి, మీరు మధ్యలో దొరకండి. రే చిట్టి అబ్బా నోర్మయ్, గుళ్ళో కూడా నిన్న అసేంట్రా? ముస్సేన్ బా
దేవుడు జడ్జిమెంట్ ఏంటో కాసేపట్లో తెలిసిపోతుంది కదా బాబాయ్, ఎందుకు ఊరికి టెన్షన్ నా పడతావు? పరిస్థితి ఉరి శిక్ష పట్ట ఖైదీలో ఉంది. ఉస్సే. అమ్మా, ఆ అఖండ దీపాలు అమ్మవారి దగ్గర దింపండమ్మా. ఎవరు ముందు ఎవరు వెనక? జగన్మాత. అయ్యో బాబాయ్! ఏంటమ్మా మీరు చేసిన పనే? ఎంత దారుణం, ఎంత ఘోరం! ఏం జరిగింది బాబాయ్? ఈ విషయం గురించి నువ్వు అడగాల. ఏమైందిరా? అయిపోయింది అక్క, మొత్తం అంతా అయిపోయింది. రేయ్, విషయం ఏంటో చెప్పకుండా చెత్తవాగుడు వాగామంటే చెంప పగిలిపోతుంది. అది కాదు బా, నేనేమైతే వినకూడదు అనుకుంటున్నానో అయ్యే అంటున్నాను, ఏమైతే చూడకూడదు అనుకుంటున్నానో అయ్యే చూస్తున్నాను. ఎందుకైనా నేను బతుకున్నదా? మావయ్య, ఏదో జరగరాని పాపం ఏదో జరిగిపోయినట్టు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? కులదైవానికి అఖండ జ్యోతులు సమర్పించాం, మంచి కార్యమే కదా మావయ్య. అవుననుకోండి, కాకపోతే ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. అనుకోలేదంట. ఏం లేదులేండి, ఏం లేదు. ఈ తిక్క సన్నాసిలాగా నువ్వు కూడా తిక్కగా మాట్లాడుతున్నావేంటి బాబు? సావసం బామ్మగారు. బాబాయ్తో తిరిగి తిరిగి నేను కూడా ఈలాగే అయిపోయాను. వాడి సంగతికేం గాని మీరు అమ్మవారిని ఏం అడగాలనుకుంటున్నారో మీ మనసులో కోరుకోండి అమ్మా. నేను చేయాలనుకున్న వ్యాపారం సక్సెస్ కావాలి. నాన్న పరువు ప్రతిష్టని మరింత పెంచేలా దీవించు తల్లి. సంవత్సరాలుగా బావ కోసం నిరీక్షిస్తున్నాను. ఈ రోజు నా ఎదురు చూపులకు ఒక పరమార్థం కలగాలి. నా బావ ఎక్కడున్నాడో నాకు తెలియాలి.